మైలారపాడెల్లో అలియాస్ భాస్కర్. ఈ పేరు నిన్నటి వరకు ఉద్యమకారుడిగా మావోయిస్టు పార్టీలో మారుమోగిన పేరు. కానీ నిన్నటి ఎన్కౌంటర్తో భాస్కర్ కథ అంతమైంది. మావోయిస్టు పార్టీలో చేరిన భాస్కర్ వారి కుటుంబ పరిస్థితి ఏంటి, ఎందుకు మావోయిస్టు పార్టీలో భాస్కర్ చేరవలసి వచ్చింది, అసలు భాస్కర్ అప్పుడు ఏం చదివిండు, భాస్కర్ కుటుంబ సభ్యులతో మాట్లాడించి భాస్కర్ గ్రామాన్ని చూపెట్టే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు పొచ్చెర గ్రామంలో ఉన్నాం. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే పొచ్చెర గ్రామస్తులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి, బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. మైలారపాడెల్లో అలియాస్ భాస్కర్ సుదీర్ఘకాలం మావోయిస్టు పార్టీలో పనిచేసిన వ్యక్తి. ఈ ప్రాంతంలో గంగన్న దళం నుంచి స్టార్ట్ అయిన తన ప్రస్థానం దండకారణ్యం వరకు వెళ్ళింది. గిరిజన హక్కుల కోసం, పీడిత ప్రజల సమానత్వం కోసం అలుపెరగని పోరాటం చేసింది భాస్కర్ అని చెబుతుంటారు. భాస్కర్ కులాన దళితుడు, కానీ సమసమాజ నిర్మాణం కావాలి, పీడిత ప్రజలకు మేలు జరగాలని మావోయిస్టు పార్టీ సిద్ధాంతం కొనడం కమిట్మెంట్ అయ్యి 30 సంవత్సరాలు సుదీర్ఘకాలం మావోయిస్టు పార్టీలో పనిచేసిన వ్యక్తి. మనం ఒకసారి చూపెట్టచ్చు. భాస్కర్ ఇంటి వద్దే ఉన్నాం. కడుపేదరికం, మామూలు గుడిసె. ఇంతకుముందు తల్లిదండ్రులు ఉన్న గుడిసె కూలిపోయింది. భూములు జాగాలు పోడు భూమే, 4 ఎకరాల భూమి ఉంది. ఎక్కడ కూడా బ్యాంకు బ్యాలెన్స్ అందరి లెక్కల లేదు. దళిత కుటుంబంలో పుట్టిన భాస్కర్ సుదీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేశారు. చనిపోయిన విషయం, ఎన్కౌంటర్లో చనిపోయిన విషయం తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు ఒక రకంగా కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. బాధపడుతూ మా బాబాయ్ ఎప్పుడు వస్తాడు, మా పరిస్థితి ఏంటి, మా బాబాయ్ బాడీని మాకు అప్పచెప్పాలని నేరుగా రోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మా బాబాయిని మేము చూడలేకపోయాం, కనీసం చనిపోయిన తర్వాతనైనా శవాన్ని మాకియండి అంటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అప్పీల్ చేస్తున్న యథార్థాన్ని ఇప్పుడు ఆర్టీవీ పరిచయం చేయబోతుంది. ఇది ఎక్కడ కూడా కట్టుకథ కాదు, కల్పిత కథ అస్సలే లేదు. మనం చూపెట్టచ్చు. ఇదే ఇల్లు గూనపెంక, ఇది కూడా అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని చెబుతారు. ఒక ఇల్లు అయితే అసంపూర్తిగా ఉన్న పరిస్థితి, చాలా దయనీయమైన పరిస్థితి ఉన్న పరిస్థితి కనబడుతుంది. కన్నీళ్లు పెడుతున్న కన్నీటి కథ ఒకసారి చూపెడదాం. ఇది భాస్కర్ కుటుంబ సభ్యుల పరిస్థితి. భాస్కర్ దళితుడు. ఆ దళిత కుటుంబంలో పుట్టిన భాస్కర్ చాలా కాలంగా మావోయిస్టు పార్టీలో సుదీర్ఘంగా పనిచేశారు. ఎక్కడ కూడా వనకలేదు, జనకలేదు. క్రాంతి నుండి భాస్కర్ వరకు ఏ విధంగా తన కుటుంబం సాగింది తెలుసుకుందాం. అమ్మ, మీరేమవుతారు భాస్కర్కు? ఎప్పుడన్నా చూసినావా అమ్మ భాస్కర్? మీకు ఎప్పుడు తెలిసిందమ్మా ఎన్కౌంటర్ అయిందని? నిన్న తెలిసింది. నీ పేరేంద్ర తల్లి? నా పేరు గీత. బాబాయా? బాబాయ్ అవుతాడు. ఎప్పుడన్నా నచ్చిందా తల్లి భాస్కర్? ఎప్పుడు రాలేనా తండ్రి. ఇప్పుడు నా ఇంటికి వస్తుడు నా తండ్రి. ప్రజా సేవ అనుకుంటున్నా తండ్రి. నువ్వు ప్రజల కోసమే కళ్ళు ముద్దువా తండ్రి. తండ్రి నువ్వు మీడియాని పంపించినవన్నా తండ్రి. మాకేం మాట్లాడాలో తెలియదు తండ్రి. నువ్వు మీడియాని మా కోసం పంపిద్దువా తండ్రి. ఏం మాట్లాడమంటే తండ్రి. నా గురించి మాట్లాడంటివా తండ్రి. ఏమని మాట్లాడాలా తండ్రి. నువ్వు 32 సంవత్సరాలు అవుతుందా తండ్రి. నా తండ్రి నీకు ఇల్లు తోవ తెలియదు నా తండ్రి. నా తండ్రి నీకు అన్నదమ్ముల తోవ తెలియదు నా తండ్రి. నా తండ్రి నువ్వు వెయ్యి నుంచి నా తండ్రి. నా తండ్రి నువ్వు ఇంటికి లేవు నా తండ్రి. నా తండ్రి నీ అన్నదమ్ముల పీసాలు నా తండ్రి. నా తండ్రి అందరితో దోచుకొని తినలేరు నా తండ్రి. నా తండ్రి నా తమ్ముడు అంత పెద్దోడు అన్నా. నా తండ్రి మేము చేసుకొని కైకలు చేసుకొని బతికటోళ్ళం అన్నావు నా తండ్రి. నా తండ్రి
అందరు అంటుండ్రి నా తండ్రి. నా తండ్రి భాస్కర్ అంటే ఎంత ఉన్నోళ్ళు అనుకున్నారు నా తండ్రి. నా తండ్రి ఏడేమి లేదు నా తండ్రి. నా తండ్రి నీ అన్నదమ్ముల మీద కొడుకోకపోయా నా తండ్రి. నా తండ్రి నీ గోల మీద ఎరగకపోయా నా తండ్రి. నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నీకు ఇల్లు అదికి రాకపోయా నా తండ్రి. నా తండ్రి నీకు ఏమి అదికి రాకపోయా నా తండ్రి. నా తండ్రి నిన్ను కొట్టి చంపిరా నా తండ్రి. నా తండ్రి నిన్నేం చేసి చంపిరి నా తండ్రి. నా తండ్రి నీ పానం ఎన్ని నక్కల వేయిందో నా తండ్రి. నా తండ్రి నువ్వు ఏ జంగల కళ్ళు మూతివి నా తండ్రి. నా తండ్రి తండ్రి నా తండ్రి నువ్వు ఏ జంగలకి ఇది అవుతుంది నా తండ్రి. నా తండ్రి నా తండ్రి నువ్వు ఏడవైతే దొరుకుతావు నా తండ్రి. నా తండ్రి నా తండ్రి నీ కోసం చూస్తున్నావు నా తండ్రి. నా తండ్రి నిన్నట్టు ఉంచి నా తండ్రి. నా తండ్రి మేము చూస్తున్నాం పిసలలా నా తండ్రి. నా తండ్రి మేమేం మాట్లాడమంటావు నా తండ్రి. నా తండ్రి నా తండ్రి నువ్వు తిరిగి వస్తావని చెప్పమంటావా నా తండ్రి. నా తండ్రి నిన్ను కూర్చోబట్టినా నా తండ్రి. నా తండ్రి నేను దయలేకపోయా నా తండ్రి. నా తండ్రి నువ్వెంత పాపం చేసామని నా తండ్రి. నా తండ్రి నేను కాలేజీ చంపిన నా తండ్రి. నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి కోరికలకి ఎంతగానో గమ్మత్తు ఉన్నదా నా తండ్రి. నా తండ్రి రాజకీయ నాయకులు అందరూ కూడా నా తండ్రి. నా తండ్రి నా తండ్రి నేను కానీ చంపిరా నా తండ్రి. నా తండ్రి అది కన్నాడు ఇంకా మన్ను వాడనా నా తండ్రి. నా తండ్రి ఆడింత దుఃఖవాడనే నా తండ్రి. నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నువ్వేడినమని రమ్మంటావు నా తండ్రి. నా తండ్రి నువ్వే ఆడిన గొప్ప కూర్చుని నా తండ్రి. నా తండ్రి ఏ ఆడికి ఎరుగుతుంది నా తండ్రి. నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నువ్వు వేసుకున్న బాధలు విన్నావా ఆయన నా తండ్రి. నా తండ్రి నువ్వు నడిపే దారిని విన్నావా ఆయన నా తండ్రి. నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నువ్వేడున్నామని చూడాలనా తండ్రి. నా తండ్రి నువ్వే అడిగిలు ఉన్నామని చూడాలనా తండ్రి. నా తండ్రి ఏ అడిగిలే కావాలి వస్తున్నామని చూడమంటే తండ్రి. నా తండ్రి నేను ఏడికి రమ్మంటే తండ్రి. నా తండ్రి నేను చచ్చిపోయినా చెప్తావు నా తండ్రి. నా తండ్రి నేను అడుగులు ఉన్నట్టు నా తండ్రి. నా తండ్రి ఓ నా తండ్రి ఇంటిపోయినట్టు నా తండ్రి. నా తండ్రి నేను చెప్తున్నా అన్నట్టు నా తండ్రి. నా తండ్రి అడుగుతున్న పాట అయిపోయింది మీకు తన్నవ నా తండ్రి. నా తండ్రి ఇంటి తత్తున్నా చెప్తున్నా నా తండ్రి. నా తండ్రి ఇంటి కళ్ళలో పెట్టుకుందా నా తండ్రి. నా తండ్రి ఏ ప్రభుత్వం ఏం చేసా నా తండ్రి. నా తండ్రి నువ్వేం చేసినాడు నా తండ్రి. నా తండ్రి నీ నాయకుడు వేరే తండ్రి. నా తండ్రి నువ్వు పేదల కోసం ఆడిన తండ్రి. నా తండ్రి నువ్వు ఉద్యమాన్ని అనుకుంటున్నా తండ్రి. నా తండ్రి నువ్వు ఇల్లు మొక్క చూడలేవిడ తండ్రి. నా తండ్రి ఇంటికి రాకపోతే నా తండ్రి. నా తండ్రి నువ్వు ఇప్పుడు వస్తున్నావన్నా తండ్రి. నా తండ్రి నువ్వేడున్నామని చూడాలన్నా తండ్రి. నా తండ్రి నీ కోవల కోసం చూస్తున్నావు నా తండ్రి. నా తండ్రి నీ దారిల కోసం చూస్తున్నావు నా తండ్రి. నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నీ కవర్ తెలిసింది నా తండ్రి. నా తండ్రి నేను చిన్న తండ్రి. నా తండ్రి ఇల్లు గొప్ప తండ్రి. నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నువ్వు ఏ జంగలు ఉంటున్నా నా తండ్రి. నా తండ్రి నేను జంగల్ నుంచి లేపుకొచ్చుకోమంటే నా తండ్రి. నా తండ్రి నా తండ్రి నా తండ్రి నీకు పెట్టి చంపిన నా తండ్రి. నా తండ్రి నిన్ను కొట్టి చంపిన నా తండ్రి. నా తండ్రి నీ బాణమైంది అక్కలవా నా తండ్రి. నా తండ్రి కొట్టి నడిగట్ట ధైర్యం వచ్చిన తండ్రి. నా తండ్రి ఆడు కూడా ఒక మనిషి కదా తండ్రి. తండ్రి ఆడో పోలీసు ఎవడైనా తండ్రి. నా తండ్రి నిన్ను కొట్టి చంపిన నా తండ్రి. నా తండ్రి నిన్ను మన్ను పెట్టి చచ్చిపోయారా తండ్రి. నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నువ్వు లేచేస్తావా నా తండ్రి. నా తండ్రి అట్లా వాళ్ళ జిల్లాలో నా తండ్రి. నా తండ్రి నువ్వు పోరాటం చేస్తున్నావా నా తండ్రి. నా తండ్రి నా పోరాటం వీడికి అయిపోయిందండి నా తండ్రి. నా తండ్రి నువ్వు వెలుగుతుకు అయినవా నా తండ్రి. నా తండ్రి నువ్వు వెలుగుతుకు అయినవా నా తండ్రి. నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి
నువ్వు ఏడున్నావా చాలా తండ్రి, నా తండ్రి నువ్వు ఎక్కడ ఉన్నావా చాలా తండ్రి, నా తండ్రి నువ్వు ఏడ గొప్ప పోతున్నా నా తండ్రి, నా తండ్రి నువ్వు తొలగబట్టి చదువుతున్నా నా తండ్రి, నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నువ్వు వేడుకలు వస్తున్నా నా తండ్రి, నా తండ్రి నీ కోసం మూడు వస్తున్నా తండ్రి, నా తండ్రి నీ కోసం విరేకలు వస్తున్నా తండ్రి, తండ్రి ఏమని మాట్లాడమంటావు తండ్రి, నీ బాబాయ్ అక్కడ చెప్పంటావా తండ్రి, తండ్రి నేను అత్తున్నా అంటున్నా తండ్రి, నా తండ్రి నా గురించి చెప్తున్నట్టుగా తండ్రి, నా తండ్రి నా గురించి మాట్లాడిందంటుగా తండ్రి, నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నేను చెప్తాను తండ్రి, నా తండ్రి నీదన్నా చెవమని ఇస్తారయ్యారా తండ్రి, నా తండ్రి నీ చివరికి పని ఉత్తమ చూడవ తండ్రి, నా తండ్రి మా రాజకీయ నాయకులు అందరు కూడిన తండ్రి, నా తండ్రి నేను కళ్ళలో పెట్టుకున్నా తండ్రి, నా తండ్రి నేను కాడేసి వేసిన తండ్రి, నా తండ్రి నేను నమ్మకి పట్టుకున్న తండ్రి, నా తండ్రి నేను నమ్మకి చేసిన తండ్రి, నా తండ్రి తండ్రి నా తండ్రి నా తండ్రి ఎరగండి నా తండ్రి, నా తండ్రి ఇక్కడ బట్టి వరకు పోయిన నా తండ్రి, నా తండ్రి నీకన్నా తండ్రి నా తండ్రి, నా తండ్రి ముదలైన నా తండ్రి, నా తండ్రి తల్లి చచ్చిపోతే రాకపోతున్నా తండ్రి, నా తండ్రి తల్లి చచ్చిపోతే రాకపోతున్నా తండ్రి, నా తండ్రి పిల్లల చచ్చిపోతే రాకపోతున్నా తండ్రి, నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నేను ఇప్పుడు అప్పుడు చెప్తున్నావు నా తండ్రి, నా తండ్రి నా కోసం చూడండి అంటున్నావు నా తండ్రి, నా తండ్రి నేను వస్తున్నాను నా తండ్రి, నా తండ్రి నువ్వు లేచినాడు చక్కవ నా తండ్రి, నా తండ్రి నువ్వు లేచుకుంటాను నన్ను తట్టున్నావు నా తండ్రి, నా తండ్రి నువ్వు అయితే మాట్లాడతావు తండ్రి, నా తండ్రి నువ్వు పుట్టినోడు తప్పుతున్నావు తండ్రి, 12 సంవత్సరాల క్రితం నా తండ్రి, నా తండ్రి 32 సంవత్సరాలు అవుతుంది నా తండ్రి, నా తండ్రి నా తండ్రి నా తండ్రి తండ్రి నా తండ్రి మాట్లాడుతావు నా తండ్రి, నా తండ్రి వాళ్ళ మాట్లాడుతావు నా తండ్రి, నా తండ్రి మా పెద్దమ్మ అట్లనే చనిపోయింది, మా అన్నల్లరు పెట్టుకొని మా పెద్ద బాబు కూడా అట్లనే చనిపోయిండు, వాళ్ళు తల్లికి 4 అన్నదమ్ములు, పోయిన నుంచి ఒక్కసారి కూడా మాకు కాలేడు, మాకు భేటీ కాలేడు, మా వాళ్ళు నోళ్ళేం చూసిన వాళ్ళు లేరు, కానీ వాళ్ళని తిప్పాలు పెట్టుకుంటాను జీవితాలు గడుచుకుంటా ఇంత దాకా బతికిండు. ఇది పరిస్థితి అంటే అత్యంత ఘోరం అని కూడా చెప్పచ్చు. అంటే నేను అందుకనే చెప్పాను, ఆర్టీవీ వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నమే మనం చేస్తున్నాం. కల్పిత కథ కాదు, కట్టు కథ కాదు. భాస్కర్ కుటుంబ సభ్యులతో మనం ఉన్నాం. భాస్కర్ కుటుంబం పరిస్థితి ఏంటో కూడా నేను చెప్తున్నాను. అయితే ఎక్కడ ఇప్పటి వరకు కులాల గురించి మనం ఏడా మెన్షన్ చేయలేదు. దళిత సామాజిక వర్గంలో భాస్కర్ది మాదిగ సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం నుంచి మావోయిస్టు పార్టీలో 30 సంవత్సరాలు సుదీర్ఘంగా తన సేవలు అందించాడు. మావోయిస్టు పార్టీలో ఇటు ఇంద్రవెల్లి దళం నుండి, గంగన్న దళం నుండి మొదలుకొని ఇంద్రవెల్లి అనంతరం చెన్నూరు దళ కమాండర్గా, చెన్నూరు దళ కమాండర్ నుంచి 2002లో డీకేకు భాస్కర్ ట్రాన్స్ఫర్ అయిన పరిస్థితి. పార్టీ సూచన మేరకు డీకేకు దండకారణ్యంకు వెళ్ళిన పరిస్థితి కనబడింది. తనకు సంబంధించిన అంశాలలో ఎక్కడ కూడా తను వెనుకాడలేదు అని చెప్తున్నారు. 93 ఆ పీరియడ్లో ఒకసారి భాస్కర్ అరెస్ట్ అయ్యారు. భాస్కర్ అరెస్టు అనంతరం నేరుగా వరంగల్ జైల్లో కూడా ఉన్నారని ప్రాథమికంగా చెబుతున్న పరిస్థితి. 1.5 ఇయర్ జైలు జీవితం గడిపిన తర్వాత కూడా నమ్మిన సిద్ధాంతం కోసం భాస్కర్ మళ్ళీ పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి. పార్టీలోకి వెళ్ళిన తర్వాత దాదాపుగా 35 సంవత్సరాలు సుదీర్ఘకాలంగా తను పనిచేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే
ఆ భాస్కర్కి సంబంధించిన అన్నతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భాస్కర్ వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, అసలు భాస్కర్ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది, పోయిన తర్వాత తల్లిదండ్రులు చనిపోయినారు, తల్లిదండ్రి చనిపోయిన అనంతరం ఎప్పుడు కూడా భాస్కర్ ఇంటికి రాలేదని చెబుతుంటారు. భాస్కర్ బాబు ఏం పేరు నీ పేరు? నా పేరు ఆడేళ్ళు. ఆడేళ్ళా? ఏమవుతాడు భాస్కర్? తమ్ముడు. ఎప్పుడు తెలిసింది బాబు ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలుసా నీకు? నిన్ననే తెలిసింది. నువ్వు పెద్దోనివా? నేను పెద్దోని. నిన్న తెలిసింది. నిన్న తెలంగానే మన 5:30 దాకా తెలిసింది. తెలంగాణ అరే ఇట్లా పనిగా ఇట్లనే మేము ఏడుచుకుంటూ ఒక గాడితో కారం చూసుకుంటే ఏళ్ళు భరిస్తారో ఏం చేస్తారో అని చచ్చిపోయిన కాడ ఒక చూస్తామో చూస్తున్నాం. ఏంటి బాబు ఎప్పుడన్నా భాస్కర్ మీతోటి అంటే ఈ 35 సంవత్సరాల వ్యవధిలో మీతో కలిసి మాట్లాడు? ఎప్పుడు మాట్లాడలే, ఎప్పుడు కాలే. ఇంటికి వచ్చలేదు. మా తండ్రి చచ్చిపోయాడు, అమ్మాయి చచ్చిపోయింది, వాళ్ళు చచ్చిపోయిన రాలే, వాళ్ళు చచ్చిపోయినా కూడా రాలే. అప్పుడు మా బాబా ఉన్నప్పుడు అందులో పోయినప్పుడు మా తమ్ముడు అందులో పోయినప్పుడు మా అమ్మది చేతిర కొట్టిరు, మా బాబుది పురివార కొట్టిరు పోలీసులు. ఆ బియ్యం పప్పులను తీసి మన పప్పు కారము ఉప్పు అన్నీ కలిపి ఒక తడకు పోసి అంతా కలిపి తొక్కిపోయారు. అవి జొన్నలు పిండి ఎంత గడకపొడి బిడకపొడి ఉంటే కారం మీద అన్నీ వేసిపోయారు. మళ్ళా అటు పోయినాక మళ్ళీ నన్ను 2 సార్లు రోకాలు ఎక్కించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కొట్టారు నిజంగా 2 సార్లు రోకాలు ఎక్కించారు. ఇలా భక్తి చేసుకునేయారు. అప్పుడు భక్తి చేస్తుండే నేను, ఇప్పటికి కూడా భక్తి చేస్తా కానీ భగవద్గీత చదువుకుంటా. భక్తి చేసుకునే ఆ చెప్పమారు కూడా ఆ షేర్పడి ఇప్పుడు జవారు మనుషులు వచ్చారు. ఇప్పుడు బాగా దిగానే ఉండే టీడీపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చారు. ఒకటి చేత పట్టి జీవులైతే రోగాలు లెక్కిచ్చారు. ఆ బాధకేయలేక మళ్ళీ గట్టి కిందికి 10 జీతం ఉండేది పోలీసుల బాధకేయ. ఇట్లా జరిగింది. జరిగితే ఇప్పుడు చచ్చిపోయింది. ఎన్ని ఎకరాల భూమి ఉన్నది మాకెంత సాగు చేసుకున్న భూములు అవి గిట్లని సాగు చేసుకొని బతికే భూములు దుబ్బలు సబ్బలు రాళ్ళు రప్పలు ఉన్నాయి. అంతే ఆన పడుతుంది, పంట లేకుండా లేవు. ఆయన భూములు అంతా చేసుకొని బతామంటే పోలీసుల బ్యాంక్ వారిపోయి 12 జీతం ఉన్నాయి. ఊరి వాళ్ళందరికీ గుర్తే పోలీసుల బ్యాంక్. బాబు మీ తమ్ముడు పెద్ద నాయకుడు, ఆ మావోయిస్టు పార్టీలో తెలంగాణ నెంబర్ ఏ నాయకు మనకు తెలియదు కానీ అందులో వేయింది మాత్రం మాకు గుర్తు. ఇక పేపర్కి వస్తేనే తెలుసుకోడు ఇట్లా ఇట్లా ఉన్నాడట, అటు పోయినట ఇటు అది చదువుకుంటే చెప్తే ఏమో ఉన్నాడు లేదా అందుకని మేము గిట్లా అనుకుంటే లోకల్ పోలీసులు ఎవరన్నా మీకు ఫోన్ చేసిరా? ఫోన్ చేయాలి, ఫోన్ చేయాలి. లోకల్లో ఫోన్ చేయాలి, పోలీసులు వాళ్ళు మాకు ఫోన్ చేయాలి. మేమే కాదు సెల్ ఫోన్లకు అవేమో ఎల్లుంటాయి సెల్ ఫోన్ అలా చూసినాం. చూసి అరే తమ్ముడే నాకు గుర్తుపట్టినావా చూసినావా? అది ఏర్పడలే వీళ్ళగా ఏర్పాటు చేసి మీ తమ్ముడే అనగానే అప్పుడు ఇక మన ఆడే పోలీస్ స్టేషన్ బస్ స్టాండ్ పట్ల పోట్లు అంటేసారు కదా అట్లా. అప్పుడు ఇప్పటికి కూడా అంటేసారు ఆడాడ. అవి చూసి అప్పుడు కొంచెం అట్లనే కొడుతుందని అప్పుడు అతడే అనుకున్నాను. అట్లా ఇప్పుడు ఎవరన్నా పోయినరా మరి బాడీ కోసం తీసుకురానికి? పోయినరు 4-5 పోయినరు. తీసుకొస్తామన్నారు. ఇలా నిన్న 11 గంటలు 12 గంటలు వేయరు. ఇక ఆడికి బీజాపూర్ ఏరుకోదామన్నారు. పొద్దుగా ఫోన్ చేస్తే ఇక సాయి తాగుతాను మీకు సార్ దగ్గరికి పోలే వాటి రేపు పోలేమన్నారు. ఇక పోయినరా లేరా మాట్లాడరా అది తెలియదు. ఇక అత్తే పోమన్నట్టు చూస్తున్నాను. ఆఖరికి చచ్చిపోయినాక ఇంత మొఖం చూసి ఏదంత అర్థం చేద్దామని చూస్తున్నాను. అద్దకేం లేదు. ఇది పరిస్థితి. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న నాయకుల కుటుంబాల పరిస్థితి ఈ విధంగా ఉంది. చెప్పొద్దు ఒక జర్నలిస్ట్గా నాకు తెలిసిన పరిజ్ఞానంలో పరిచయం చేసే ప్రయత్నమే ఈ ప్రయత్నం. అయితే ఎక్కడ బంగ్లాలు భవంతులు కనబడవు. మావోయిస్టు పార్టీ పెద్ద నాయకుల కుటుంబాల పరిస్థితి ఆడ కట్కం సుదర్శన్ది ఇంతకుముందే చూపెట్టాను. మళ్ళీ భాస్కర్ ఇల్లు కూడా చూపెట్టే ప్రయత్నం చేశాను. ఇంత దయనీయమైన పరిస్థితి పొచ్చెర గ్రామంలో ఉంది. పక్కనే అందాల జలపాతం కనబడుతుంది కానీ
భాస్కర్ కుటుంబంలో ఎక్కడ అందంగా ఉండదు, అంతా కూడా కన్నీటి పర్వమే కనబడుతుంది. ఇల్లు ఉండదు. ఎట్ ద సేమ్ టైం గతంలో తన పార్టీలో పోయిన తర్వాత జరిగిన యథార్థాల గురించి చెబుతూ కన్నీరు మున్నీరు పెడుతున్న పరిస్థితి. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినా భాస్కర్ ఏ రోజు కలత చెంది రాలేదు, కనీసం కనికరించలేదు, చివరి చూపు కూడా చూడలేదని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు పార్టీలో కంతి లింగవ్వ చనిపోయిన తర్వాత కూడా ఎన్కౌంటర్లో అప్పుడు కూడా రాలేదు, ఎప్పుడు కూడా కంటికి కనబడలేదు భాస్కర్ అని చెబుతున్న పరిస్థితి. మా కుటుంబ సభ్యులు 4 ఇప్పటికే బీజాపూర్ వెళ్ళారు. అయ్యా పోలీసులారా, ప్రభుత్వ పాలకులారా, ఈ చివరిసారి అన్నా చూసుకోవడానికి భాస్కర్ బాడీని ఇవ్వాలని చెబుతున్న పరిస్థితి. 1993లో భాస్కర్ పార్టీలో చేరిన పరిస్థితి. అయితే భాస్కర్ ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశాడు. అప్పటికే మంచి కళాకారుడు, కవిత్వం రాసేటోడు, పాటలు పాడేటోడు. ఈ ప్రాంతంలో ఉద్యమాలకు అంటే పాలేర్ల వ్యవస్థకు చాలా సీరియస్గా పార్టీ నాయకత్వం వహించింది. రకరకాల ఉద్యమాల్లో ఈ ప్రాంతంలో పెట్టింది పేరని చెబుతుంటారు. ఆర్ఎస్యు స్టూడెంట్ లీడర్గా ఉన్న భాస్కర్ నేరుగా పార్టీలో చేరాడు. ఇంద్రవెల్లి దళం, అదేవిధంగా గంగన్న దళం, అక్కడి నుంచి చెన్నూరు దళం 2002లో డీకేకి వెళ్ళిన పరిస్థితి. ఆ తర్వాత 2009లో ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం 2013-14లో ఇన్ఛార్జిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసిన పరిస్థితి. చాలా మేరకు రిక్రూట్మెంట్ దిశగా కూడా భాస్కర్ ప్రయత్నించారని చెబుతున్నారు. దాదాపుగా 20 నుంచి 25 ఎన్కౌంటర్లలో భాస్కర్ తప్పించుకున్న పరిస్థితి. భాస్కర్ వచ్చాడంటే గ్రేహౌండ్స్ దళాలు అడవిని జల్లెడ పడుతున్న పరిస్థితి అప్పుడు కనబడేది. అయితే భాస్కర్ నిన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ సమీపంలో చనిపోయినట్టు పోలీస్ బలగాలు ప్రకటించిన పరిస్థితి. అయితే ఈ అంశంలో కుటుంబ సభ్యులకు వార్తల ద్వారానే విషయాలు తెలిసింది. చనిపోయింది మా తమ్ముడే అని అన్న కూడా ధృవీకరించిన పరిస్థితి. గ్రామస్తులు కూడా బాడీ కోసం ఎదురు చూస్తున్నారు. 35 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, పీడిత ప్రజల కోసం మా తమ్ముడు ప్రయత్నం చేశారు. వాళ్ళ కూతురు కూడా ఏడుస్తూ ఒకే విషయం చెప్పింది, ఎక్కడ నువ్వు రాలేదు, కనబడలేదు, మా గురించి ఆలోచించలేదు, 4 అన్నదమ్ముల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు, మా పరిస్థితి ఏందో కూడా చూడలేదు, పీడిత ప్రజల కోసం యుద్ధం చేసి ఫైట్ చేసి విముక్తి కోసం ప్రయత్నం చేసిన నువ్వు ఈరోజు ప్రాణం లేకుండా ఈ గ్రామానికి మళ్ళీ తిరిగి వస్తున్నావా పెద్దనాన్న, నేనేం మాట్లాడాలని అందరినీ కన్నీళ్లు పెడుతున్న యథార్థం కన్నీటి పర్వతం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ నిజానికి పార్టీలో ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయో తెలియదు, కానీ పార్టీలో పనిచేస్తున్న కుటుంబాల పరిస్థితి మాత్రం, వారి కుటుంబ సభ్యుల పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా ఉందని చెప్పక తప్పదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.